ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో ఒక పథకాన్ని అయితే ప్రారంభించున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఆన్లైన్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేశారు. అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ రైస్ కార్డ్ అనేది కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ఎంత డబ్బులు అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయనున్నారు, ఎప్పుడు జమ చేస్తారు, ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ఈ రోజు నుండి అయితే ఆంక్షలు అయితే విధించున్నారండి. అయితే మనకు ఏవేవి మూతపడి ఉన్నాయి, అలాగే ఏవేవి పర్మిషన్స్ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీలో 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకు ఒక లేఖ అనేది రాశారండి. ఇది ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఆ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక వివరాలు చూద్దామండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి అయితే తెలుసుకుందామండి. సో ఏపీలో వీళ్ళందరికీ డబ్బులు అయితే వేయనున్నారండి. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వెబ్సైట్స్ అయితే ఓపెన్ చేశారు. సో అప్లై చేసుకోవడానికి ఇది మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకుంటే మనకు ఎంత డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం మన యొక్క అకౌంట్లో అయితే జమ చేయనున్నారు, ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ పరిశీలించుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మత్స్యకార భరోసాకు దరఖాస్తుల జాబితా ప్రచురణ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. సో రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలు జిల్లాలో వచ్చేసి మనకు 12,729 మంది లబ్ధి అయితే పొందారండి ఈ జిల్లాకు సంబంధించి. అలాగే ఇక్కడ కింద డీటెయిల్స్ ఇచ్చారు. జిల్లాలో మత్స్యకార భరోసా పథకంలో భాగంగా దరఖాస్తులు చేసుకున్న వారి యొక్క జాబితాలను ఆయా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ప్రచురించినట్లు జిల్లా మత్స్యకార జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నెల 26వ తేదీ నుండి 3 రోజుల పాటు దరఖాస్తులు చేసుకున్న వారి యొక్క వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో అయితే జాబితాలను ఉంచుతామని చెప్పేసి చెప్పారు. అభ్యంతరాలు ఉంటే కనుక సోమవారం నుండే సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పేసి వివరించారు. 29వ తేదీన ఫైనల్ జాబితా సిద్ధం చేస్తామని చెప్పేసి ఆయన అయితే వెల్లడించారు. సో జిల్లా వ్యాప్తంగా నూతనంగా మనకు ఈ పథకంలో లబ్ధి పొందేందుకు మొత్తం 14,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి వివరించారు. సముద్రంలో చేపలు వేటాడే మత్స్యకారుల కోసం ఏర్పాటు చేసిన ఈ మత్స్యకార భరోసా పథకం వలన ఇప్పటికీ మనకు జిల్లాలో 12,729 మంది లబ్ధి పొందుతున్నారని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది. సో మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఎవరైనా అర్హత ఉన్నవారు ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉంటాయి కదా మీ యొక్క దగ్గరలో, సో అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారి యొక్క అర్హుల జాబితా వచ్చేసి మనకు ఈ నెల 26వ తారీఖున వచ్చేసి మనకు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే ప్రదర్శిస్తారండి. సో ఒకవేళ మీరు మీ యొక్క పేరు అనేది ఆ అర్హుల జాబితాలో రాకపోతే కనుక మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక తప్పనిసరిగా ఆ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయం యొక్క అధికారులకు అయితే తెలియజేస్తే కనుక వాళ్ళు మళ్ళీ రీఅప్డేట్ అనేది చేసి మళ్ళీ మీకు ఫైనల్ లిస్ట్ వచ్చేసి 29వ తారీఖున అయితే ఫైనల్ జాబితా అయితే వస్తుంది. ఆ ఫైనల్ జాబితాలో మీ యొక్క పేరు ఉన్నట్లయితే కనుక మీకు తప్పనిసరిగా 10,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఇప్పటికే మనకు ఈ జిల్లాకు సంబంధించి 14,000 మంది అయితే అప్లై అయితే చేసుకున్నట్లుగా అయితే మనకు అధికారులు అయితే చెప్తున్నారండి. సో ఫ్రెండ్స్ ఇదండి, ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా రైస్ కార్డ్ అనేది కలిగి ఉండాలండి. రైస్ కార్డ్ అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులు. రైస్ కార్డ్ అనేది కలిగి ఉండి మత్స్యకారులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక, అంటే సముద్రంలో చేపలకు వేటకు వెళ్తారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదండి ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో వచ్చేసి మనకు తీవ్రంగా కరోనా కేసెస్ అనేది పెరిగిపోతున్నాయండి. ఇప్పుడు దాదాపు మనకు 10,000కు పైగా అయితే మనకు కేసెస్ అనేది పెరిగిపోయాయి. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుండి కొన్ని ఆంక్షలు అయితే విధించడం అయితే జరిగింది. సో ఏవేవి ఓపెన్ చేసుకోవచ్చు, ఏవేవి ఓపెన్ చేసుకోకూడదు, దానికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త ఆంక్షలు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి.
సో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి అంటే మనకు నిన్న నైట్ ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. సో మనకు ఈ రోజు నుండి కొత్తగా కొన్ని ఆంక్షలు అయితే అమలు చేయనుంది. సో స్టోర్స్, కాంప్లెక్స్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ తక్షణమే మూసివేయాలని చెప్పేసి ఆదేశించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఇకపై ఏ వేడుకైనా అంటే ఏ పెళ్లికైనా, ఏ కార్యక్రమానికైనా, ఏ ఫంక్షన్కైనా కానీ 50 మందికే అనుమతి అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగిందండి. 50% సామర్థ్యంతోనే ప్రజా రవాణా థియేటర్లకు కూడా అనుమతిస్తున్నామని చెప్పేసి అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో 50 గజాల దూరం పాటించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్లారిటీగా అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మనకు ఏ పెళ్లికైనా కానివ్వండి, కార్యక్రమానికి, ఫంక్షన్స్కి తప్పనిసరిగా 50 మందితోనే మనం పెళ్లి అనేది చేసుకోవచ్చు. లేక ఫంక్షన్స్, కార్యక్రమాలు కూడా 50 మంది మాత్రమే ఉండాలి. 50 మందితోనే మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే 50% సామర్థ్యంతో ప్రజా రవాణా థియేటర్లు అంటే ప్రజా బస్సుల్లో అలాగే థియేటర్లలో సో 50% మాత్రమే ప్రజల్ని అనుమతించాలని చెప్పేసి కూడా మనకు ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో 50 గజాల దూరం అనేది పాటించాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారండి. అయితే ఇక్కడ మనకు స్టోర్స్, కాంప్లెక్స్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశించడం అయితే జరిగిందండి. సో ఈ ఆంక్షలు వచ్చేసి మనకు ఈ రోజు నుండి అయితే ప్రారంభం కానున్నాయండి. అలాగే మనం థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకు లేఖ అనేది రాయడం అయితే జరిగింది. ఇది ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ పరిశీలించుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషన్. పరీక్షల నిర్వహణపై గవర్నర్కు లోకేష్ లేఖ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో 10th అండ్ ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణపై ఇవాళ గవర్నర్కు లేఖ రాసిన ఆయన 10th ఇంటర్ పరీక్షలకు 16.3 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేస్తే ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుంది. గవర్నర్గా మీకున్న అధికారాలతో పరీక్షలను వాయిదా లేదా రద్దు చేయండి అని చెప్పేసి గవర్నర్ను లోకేష్ గారు అయితే లేఖ రాయడం అయితే జరిగిందండి. అయితే పరీక్షలు అయితే మనకు 16.3 లక్షల మంది విద్యార్థులు అయితే హాజరవుతున్నారు. ఇప్పుడు మనకు కరోనా కేసెస్ అనేది చాలా తీవ్రంగా అయితే పెరిగిపోతున్నాయి. సో దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు వచ్చేసి పరీక్షలను అయితే రద్దు చేస్తే మన రాష్ట్రం మాత్రం రద్దు చేయడం లేదని చెప్పేసి సో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట అయితే వినటం లేదు కాబట్టి సో మనకు లోకేష్ గారు వచ్చేసి డైరెక్ట్గా ఆయన గవర్నర్కే లేఖ అనేది రాయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఏమేమి రిప్లై వస్తుందో సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే కంపల్సరీ మీకు అయితే తెలియజేస్తానండి. సో మనకు పరీక్షలు అనేది రద్దు చేయండి అని చెప్పేసి ఈ లేఖలో అయితే క్లియర్ కట్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.